నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. వర్క్ బోర్డ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఇదొక బర్నింగ్ టాపిక్. అసలు వర్క్ ఆస్తులంటే ఎవరివి, ఏంటివి, ముఖ్యంగా ఆ చట్టం చేసింది ఎవరు, తెచ్చింది ఎవరు, మిస్యూజ్ ఎట్లా జరుగుతోంది, ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఇవాళ సీనియర్ జర్నలిస్ట్, మైనారిటీ హక్కుల నేత, అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు సయ్యద్ ఇస్మాయిల్ గారు ఉన్నారు స్టూడియోలో. వారితో మరిన్ని విషయాలు పూర్తి స్థాయిలో చర్చిద్దాం. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే యశోద గారు, చాలా బాగున్నాను సార్. అసలు వర్క్ చట్టం తెచ్చింది ఎవరు, అసలు వర్క్ భూమి అంటే ఏంటి? వక్ఫ్కు సంబంధించి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భం లోపల అనేక సందేహాలు, అనుమానాలు, అపోహలు, తర్వాత ఆసక్తి కూడా ఉన్న నేపథ్యం. ఇప్పుడు ఇది దురదృష్టవశాత్తు రాజకీయ రంగు పులుముకొని ఒక రకమైనటువంటి ఒక వర్గానికి అన్యాయం జరిగిపోతుంది, పూర్తిగా అన్యాయం జరిగిపోతుందని, ఒక వర్గం నష్టపోయే ప్రమాదం ఉందనేటటువంటి భావనతో కూడా కొంచెం ఆందోళనలు జరుగుతున్న సందర్భం. అయితే మీరు అడిగిన దాంట్లో వక్ఫ్ అంటే ఏమిటి అని అంటే, ఇది వక్ఫ్ అనేది ఒక అరబిక్ పదం. ఇది ఈ వక్ఫ్ అనే అరబిక్ పదము అర్థం ఏమిటి అంటే, కొంచెం దాన్ని విడమర్చి చెబితే కనుక నిల్వ ఉంచడం, లేదంటే దాచి ఉంచడం, సంరక్షించడం, కాపాడడం, తర్వాత ఒక రకమైన దానం ఇవ్వడం, విరాళంగా భూరి విరాళం లాగా ఇవ్వడం, ఇట్లా కొంచెం నానా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తున్నారు. ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు, చట్టం కాకముందు కూడా వక్ఫ్ ఉంది. వక్ఫ్ బోర్డు తర్వాత, ముందు వక్ఫ్ అనేటటువంటిది ముందు ఉంది. ఇది స్వాతంత్రానికి పూర్వం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేసిన క్రమం లోపల 1908లోనే వక్ఫ్ ఏర్పాటైంది. ఈ వక్ఫ్ అనేది సంస్థ ఏర్పాటైనప్పుడు అప్పుడు కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఒక మతపరమైనటువంటి, అంటే ఇస్లాంకి సంబంధించినటువంటి మతానికి సంబంధించి ఇస్లాం ధార్మిక కార్యక్రమాలకు, తర్వాత ముస్లింల అభ్యున్నతికి సంబంధించి ముస్లింలో ఉన్నటువంటి పేదలు, తర్వాత ముస్లింలో ఉన్నటువంటి అనాథలు, అభాగ్యులను కాపాడడం కోసం, సంరక్షించడం కోసం, తర్వాత ధార్మిక సంస్థలు మరింతగా అభివృద్ధి చేయడం కోసం, ఒక రకంగా మనం తేలికగా మాట్లాడుకుంటే దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు అనే ఒక పదం చెప్తాం కదా, అట్లా మసీదులలో, తర్వాత మదర్సాలలో, తర్వాత ధార్మికమైనటువంటి దర్గాలు, తర్వాత ఇంకా ధార్మికమైన ప్రదేశాలు, తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేయడానికి ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించి ఇస్లాం మత ప్రబోధం చేయడంతో పాటు ప్రవక్త చెప్పినటువంటి అంశాలను పాటించడం కోసం అవసరమైనటువంటి శిక్షణ అనుకుందాం, తర్ఫీద్ అనుకుందాం, ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేసుకోవాలనుకుందాం, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం అనుకుందాం, ఇట్లా ఉచితంగా అందజేయడం కోసం ఉపయోగించడం అనేది ఒక పద్ధతి. దీంట్లో భాగంగానే ఒక గొప్ప ఉద్దేశం ఉందండి. ఇది మానవతా దృక్పథం ఉంది ఇందులో. ఎవరైనా ఆస్తి కలిగి ఉన్నవాళ్ళు, తమ జీవనోపాధితో పాటు ఇంకా అదనంగా ఆస్తులు కలిగి ఉన్నవాళ్ళు అప్పట్లో ఒక ఉదారతతో వ్యవహరించి, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన చేసి, భవిష్యత్తులో ఈ దైవ ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలు బాగా విస్తరించాలని, కార్యక్రమాలన్నీ విస్తరించాలనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని భూరి విరాళంగా ఈ వక్ఫ్ అనేటటువంటి దానికి ఒకటి వక్ఫ్ ఏర్పాటు చేసి వీటికి వాటిని ధారాదత్తం చేయడం జరిగింది. అయితే దానం అన్నట్టే, దానాలు, ఒక రకంగా విరాళాలు, ఇట్లా ఏర్పాటు చేసుకున్నది వక్ఫ్కు సంబంధించినటువంటి ఆస్తులు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1954-55 ప్రాంతంలో వక్ఫ్కు ఒక చట్టం ఏర్పాటు జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో అనేక రకమైనటువంటి హక్కులు ఉన్నాయి, దాంట్లో అనేక ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా మతాన్ని సంరక్షించుకోవడం, మత సంస్థలకు సంబంధించిన హక్కులు ఉన్న నేపథ్యం లోపల ఈ 1954-55 ప్రాంతంలో వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మనం నిశ్చితంగా గమనించాల్సింది, తర్వాత కొంచెం సునిశ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఈ చట్టం ఏర్పాటు చేసినప్పుడు దీనికి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా దీన్ని గుర్తించినారు. దానికి కొన్ని అధికారాలు సొంతంగా తీసుకునేటటువంటి అధికారాలు ఉన్నాయి. అజమాయిషి కూడా ఈ వక్ఫ్ బోర్డు అని ఏర్పాటు చేసి, ఆ వక్ఫ్ బోర్డే దాన్ని అజమాయిషి చూసుకునేటటువంటి వెసులుబాటు. అధికారాలు అన్నారు కాబట్టి అడుగుతున్నా, అపరిమితమైన అధికారాలు, న్యాయ వ్యవస్థను, లీగల్ వ్యవస్థను కూడా సవాల్ చేయగలిగేంత పవర్స్ నెహ్రూ ప్రభుత్వంలో ఇచ్చారు. కాబట్టే నెహ్రూ పుణ్యమే ఇదంతా అని బీజేపీ బలంగా ఈ మాటల్ని
ఈ విమర్శల్ని చేస్తుంది. నిజమేనా ఇదంతా నెహ్రూ ప్రభుత్వం హయాంలోనే జరిగిందా? నెహ్రూ ప్రభుత్వ హయాంలో మొదలైంది. ఆ తర్వాత కొన్ని సవరణలు చాలాసార్లు జరిగాయి. అందులోకి వెళ్దాం. అయితే మీరు బీజేపీ ఆరోపిస్తుందని చెప్పినారు. కేవలం బీజేపీ మాత్రమే కాదండి. ఒక మతానికి సంబంధించినటువంటి సంస్థలను కాపాడుకోవడం ఆ మతానికి ఎంతైతే, ఆ మత సంస్థలకు ఎంతైతే ఇష్టం ఉంటుందో, ఒకవేళ మిగతా వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు వాటిపైన మాకు ఏ రకమైన అధికారం లేకుండా కేవలం ఒకవైపే ఎందుకు ఉంది అనేటటువంటి భావన కూడా కొంతమందిలో కలిగి ఉండవచ్చు. ఆ రకమైనటువంటి సందర్భం లోపల గతంలో కూడా రాజకీయ పార్టీలు దాన్ని ప్రశ్నించడానికో లేదంటే ఆ చట్టాన్ని కొంచెం సవరణ చేయడానికో ప్రయత్నాలు చేసినాయి. కానీ ఇక్కడ ప్రధానంగా మొత్తం మెజారిటీగా ఉన్నటువంటి ఒక వర్గం లేదంటే మెజారిటీగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ బలాలు, తర్వాత ఈ దేశంలో లౌకికవాదం ఉన్నది, వర్ధిల్లుతున్నది, తర్వాత ఇక్కడ మత సామరస్యం వర్ధిల్లుతున్నది. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు ఎవరికి సంబంధించిన వాళ్ళ మతాచారాలతో పాటు మతానికి సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కూడా చేసుకోవచ్చు అనేటటువంటి దానికి ఉన్న నేపథ్యంలో ముస్లింల వైపుగా కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన సందర్భం అప్పుడు కనబడింది. అది దాంట్లో స్వార్థం ఎంత ఉన్నది, ఎవరి స్వార్థం ఉన్నది మనం పక్కన పెడదాం. కానీ ఆ చట్టం అయితే జరిగింది. ఆ చట్టం జరిగినప్పుడు అపరిమిత అధికారాలు అని మీరు చెప్పినట్టుగా నిజంగానే అపరిమిత అధికారాలు దానికి ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ అపరిమితమైనటువంటి అధికారాలతో వేరే వర్గానికి నష్టం చేసే ప్రయత్నం కానీ, వేరే వర్గం మీద ఇంకేదైనా చేయడానికి కానీ ఇక్కడ ఏం ప్రయత్నాలు జరగలేదు. కానీ ఆ ఆస్తులు గుట్టలుగా పెరిగిపోతూ ఒక దగ్గర ఉండడం, తర్వాత అది వినియోగించబడేటటువంటి విషయంలో, తర్వాత వాటిని ఎవరైతే అనుభవించాలనో దేనికోసమైతే వినియోగించబడాలనో అక్కడ జరగట్లేదు అనేటువంటి అపవాదు మాత్రం వక్ఫ్ బోర్డు ముట్టగట్టుకున్నది. అయితే మళ్ళీ మనం కొంచెం ముందుకు వచ్చి చూస్తే కనుక 2013 అదేవిధంగా 2015 ఈ ప్రాంతంలో కూడా దీని మీద సవరణకు సంబంధించిన సవరణలు జరిగినాయి. దాంట్లో కొంచెం మరిన్ని అధికారాలను మళ్ళీ కట్టబెట్టడం జరిగింది. వక్ఫ్ బోర్డుకు ఇచ్చినారనేటటువంటిది ఇప్పుడు మనం రోజు వింటున్నాం, టీవీలో చూస్తున్నాం, పత్రికలు చదువుతున్నాం, వాదనలు వింటున్నాం. అయితే ఈ అపరిమితమైనటువంటి అధికారాలు వక్ఫ్ బోర్డుకు ఉండడం మూలంగా, తర్వాత ప్రభుత్వ అజమాయిషి లేని కారణంగా, స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థగా ఉండడం కారణంగా మొత్తం ఆ మతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ మితిమీరిపోయి ఆ మతానికి సంబంధించినటువంటి స్వలాభాపేక్ష మాత్రమే జరుగుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి అపవాదులను ఈ వక్ఫ్ బోర్డు వైపుకు తీసుకొచ్చినారు. అది మూట కట్టుకుంది కూడా. అయితే ఇక్కడే అసలు విషయం ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇవాళ 2-3 సందర్భాల్లో సవరణలు జరిగిన తర్వాత ఈ సందర్భం లోపల వక్ఫ్ బోర్డు మళ్ళీ ఎందుకు వివాదాస్పదం అవుతుంది? ఇప్పుడు ఎందుకు వక్ఫ్ బోర్డు మళ్ళీ చర్చనీయాంశమైంది? ఈ వక్ఫ్ బోర్డు అంశం ఇంతగా ప్రజల్లోకి వచ్చి ఇది హిందూ, ముస్లిం, తర్వాత మతాలు, రాజకీయ పార్టీలు, అటు బీజేపీ, ఇటు మిగతా అన్ని పార్టీలు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ మనం ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అంశం, ఈ రాజకీయ అంశంగా మారిన అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఒక ప్రచారం జరుగుతుంది. నిజానికి దాంట్లో నిజమెంత అనేది కూడా ఇంకా తేలియాల్సి ఉంది. ఈ దేశంలో రైల్వే, తర్వాత మిలిటరీ అంటే డిఫెన్స్ సంబంధించి, తర్వాత 3వ ఆస్తులుగా వక్ఫ్ బోర్డు ఉందని 8 లక్షల 9 లక్షల వరకు వక్ఫ్ బోర్డుకి, ఇండియన్ ఆర్మీకి 18 లక్షలు, అలాగే మీరు అన్నట్లు రైల్వేకి 12 లక్షల కోట్లు, ఇండియన్ ఆర్మీకి 18 లక్షల కోట్లు. అట్లాగే ఇవి 2 ప్రభుత్వ రంగ సంస్థలు అనుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలకి ధీటుగా ఈక్వల్గా దాదాపు వక్ఫ్ బోర్డుకి 9 లక్షల కోట్ల ఆస్తులు. అసలు ఒక మతపరమైన సంస్థకి, ప్రభుత్వ రంగ సంస్థలకి ధీటుగా దగ్గరగా ఈ లెవెల్లో ఆస్తులు అసలు ఎట్లా సాధ్యమైంది సార్? అంటే ఇక్కడ నా దగ్గర చిన్న కాంట్రడిక్షన్ ఉంది. ఇందులో ఏమిటంటే ఇది కేవలం చర్చ జరుగుతోంది అంతే, అధికారికమైనటువంటి లెక్కలేం కాదు ఇది. అయితే ఇక్కడే చాలా మంది పొరపాటు పడుతున్నారు, చాలా మంది దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. వక్ఫ్ బోర్డుకు నిజంగానే అంత ఆస్తి ఉందా, మిగతా ఈ సంస్థలతో పోల్చుకుంటే 3వ స్థానంలో ఉందా లేదా అనే విషయం ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది, ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ చర్చ మాత్రమే జరుగుతుంది. ఆ చర్చకి ఒకరు ఖండిస్తున్నారు, ఒకరు కాదంటున్నారు, ఒకరు అవునంటున్నారు. కానీ లెక్కలు తేల్చి చెప్పాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానికి. అక్కడ కొంత జాప్యం జరుగుతున్న కారణంగా ఈ వివాదం మరింత ముదురుతా ఉన్నది.
అపోహలు అనుమానాలు ఈ సరే, రకమైన అక్కడ జరుగుతాయి. క్లారిటీ రావాల్సి ఉంది. మీరు అన్నట్లుగా క్లారిటీ అసలు విషయంలో లేకపోయినా బయట మాత్రం చర్చోపచర్చలు జరుగుతున్నాయి అనుకుందాం. Yes. ఒక దేశంలో, మన ఇండియాలో ముఖ్యంగా ఇదొక మ్, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, మన దేశం వరకు ఏ రాష్ట్రంలో అయినా మాట్లాడుకుంటే ఏ భూమి అయినా రిజిస్ట్రేషన్ కి సంబంధించి 1,00,000 రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, ప్రాసెస్ ని పూర్తి చేస్తూ దాన్ని లీగల్ గా చేసుకోవాల్సిన పరిస్థితే ఉంది. అవును. అట్లాంటప్పుడు దీనికి మాత్రం వాటికి సంబంధం లేని విధంగా అధికారాలు ఉండటం ఎంతవరకు కరెక్ట్? మీరు అన్న పాయింట్లో నిజంగా అణగారిన వర్గాల కోసం మీ ముస్లిం వర్గంలోనే కింది స్థాయి వాళ్ళని ఉద్ధరించే, లేకపోతే మీ దైవ కార్యక్రమాలకు వినియోగించాలనే ఒక మంచి ఉద్దేశంతో జరిగిన ఈ వర్క్ ఆస్తుల కూటమి ఏదైతే ఉందో, సేకరణ ఏదైతే ఉందో, అసలు ఇప్పుడు అట్లా జరగట్లేదు సరికదా పక్కన పెడితే, దానికి యూజ్ అవ్వట్లేదు అనేది పక్కన పెడితే, ఏది ప్రాసెస్ పరంగా లేదు, అన్ని సపరేట్ చట్టం, సపరేట్ అధికారాలు, సపరేట్ పవర్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఖచ్చితంగా విమర్శలే ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. Yes. ఎందుకు ఈ పరిస్థితి దేశంలో? అంటే నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను, నెహ్రూ కాలం నుంచి కొనసాగింది అది, నిన్నటి వరకు కొనసాగింది. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి పరిస్థితికి ఏమైపోయిందంటే, మొత్తంగా ఒక మత సంస్థ, లేకపోతే ఒక మతానికి సంబంధించి ఇన్ని ఆస్తులు ఉండడం, తర్వాత అన్ని ఆస్తులకు సంబంధించిన ఒక సంస్థగా అది నిలబడడం, ఈ రకమైనటువంటి ఒక చర్చ నడుపుతున్న నేపథ్యంలో నేను చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా నా అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఏ మతానికైనా ఆస్తులు కూడబెట్టుకునేటటువంటి హక్కు ఉండవచ్చు. ఏ మతమైనా ఒకవేళ విరాళాలు వస్తూ ఉంటే తీసుకోవడంలో ఎవరు వెనకకు తగ్గరు. వక్ఫ్ బోర్డు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఆస్తులకు సంబంధించి సమకూర్చుకునే అవకాశం వచ్చింది. అయితే ప్రభుత్వం కల్పించిన వెసులుబాట్లను అనుగుణంగానే గతంలో అది ఆస్తులు పెంపొందించుకుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, ఒక చర్చ జరుగుతోంది, ఒక ప్రచారం జరుగుతోంది. లెక్క పత్రాలు లేకుండా, రిజిస్ట్రేషన్స్ లేకుండా, కేవలం చెవిలో చెప్తే కూడా, అది మాట వాటికి చెప్తే కూడా ఆ ఆస్తులు వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోయినాయి అని. అది నాకు తెలిసి నాకున్న అంచనా మేరకు స్వాతంత్రానికి పూర్వం జరిగినటువంటి పరిణామాలే కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిణామాలుగా అందులోనైతే నాకు ఎక్కడ కనపడలేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే 100కు 100% మనకు రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఖచ్చితంగా అన్ని కులాలు, అన్ని మతాలలాగానే ఈ మతానికి ఉన్న ఆస్తులకు సంబంధించి కానీ లెక్కాపత్రాలు ఉండాల్సిందే, జవాబుదారితనం ఉండాల్సిందే. కానీ ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఇట్లుండాల్సిందే అని మీరు చెప్తున్నారు. దాన్ని ఒప్పుకునే పెద్దలు, దీంతో అంగీకరించి రైటే ఇదే కరెక్ట్ అని మీలాగా ఒప్పుకునే పెద్దలు ఎంతమంది ఉంటారు? సమస్య ఇక్కడే ఉంది యశోద గారు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒప్పుకోవడానికి ఎందుకో మనస్కరించడం లేదు చాలా మందికి. ఎందుకు మనస్కరించడం లేదనే విషయంలో కూడా మాలాంటి వాళ్ళం కొంత ఆరా తీయడం మొదలుపెట్టాం. కొంత వెనక్కి వెళ్ళి పరిశోధించేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నాం. కొంత సమాచారం వస్తుంది, ఇంకా కొంత తెలుసుకోవాల్సింది. మేము కూడా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు. కానీ నేనేమంటున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి భారత ముస్లింలకు సంబంధించినటువంటి అభ్యున్నతిని కోరుకొని ఇక్కడ వెనుకబాటుతనాన్ని రూపమాపాలని, పేదరికాన్ని రూపమాపాలని, అనాథలుగా, అభాగ్యులుగా ఉన్న వాళ్ళకి అండగా నిలవాలని, పేద విద్యార్థులకు విద్యలో అవకాశాలు కల్పించడానికి స్కూల్ నుంచి మొదలుపెట్టి కళాశాల ఏర్పాటు చేయాలని, తర్వాత అన్ని రకాల శిక్షణలకు ఉపయోగించుకునేటటువంటిగా ఉండాలని కోరుకొని ఇచ్చినటువంటి ఆస్తులు దగ్గర ఉంచి వాటికి లెక్కాపత్రం సంబంధించిన ఇంత రచ్చ జరగడానికి కారణమయ్యి, మళ్ళీ చాలా కాలం పాటు ఎవరైతే నిర్లక్ష్యం వహించినారో, ఎవరైతే సొంతగా లాభాల కోసం వాడుకున్నారో, ఎవరికైతే ప్రయోజనం చేకూరేటట్టు చేసుకున్నారో ఆ వర్గాలే చాలా ఆందోళన ఉన్నది. ఇప్పుడు వాళ్ళు మాత్రమే వివాదానికి దీనికి తెరదీస్తున్నారు, వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కనుక లెక్కాపత్రాలు సరిగ్గా ఉండి, అకౌంటబిలిటీగా ఉండి, మొత్తం ఆ వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన పరిరక్షణ కరెక్ట్గా జరిగి, తర్వాత దాని మొత్తం అంటే పాలనా వ్యవస్థ కూడా కరెక్ట్గా ఉండి, అన్ని ఇప్పుడు 32 బోర్డులు అండి ఈ దేశంలో, 32 బోర్డులు, తర్వాత దేశవ్యాప్తంగా ఒకటి ఉన్నది. వీటన్నిటిని సంబంధించినటువంటి లెక్కపత్ర సరిగ్గా ఉంటే ఈ పరిస్థితి రాదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఒకప్పుడు విన్నాం అలీబాబా 40 దొంగల సినిమా పేరు విన్నాం. తర్వాత గబ్బర్ సింగ్ అనేటటువంటి ఒక దోపిడీ ముఠా ఉండేదని విన్నాం. కొంతమంది గబ్బర్ సింగ్లు, కొంతమంది ఆలీబాబాలు ఇక్కడ తిష్ట వేసినారు. ఈ ఆలీబాబాలు తిష్టవేసి, ఈ గబ్బర్ సింగ్ ముఠాలు తిష్టవేసి, మరో పేరుతో కొంతమంది రాజకీయాలు చేసుకుంటా, మరో పేరుతో కొంతమంది వీటిని అజమాయిషి చేసుకుంటా, వాళ్ళ కంట్రోల్లో దీన్ని ఉంచుకుంటా అత్యధిక కాలం పాటు దీంట్లో సభ్యులుగా కొనసాగి, దీనికి సంబంధించిన చైర్మన్గా కొనసాగి, తర్వాత ఈ 32 బోర్డులను ఏర్పాటు చేయడంలో వాళ్ళ హస్తాలుండి, ఇంతకాలం ఈ ఆస్తిని ఎవరికి దక్కాలనో వారికి దక్కకుండా కేవలం కొంతమంది వర్గ ప్రయోజనాల కోసమే
వాడుకునే పరిస్థితి వచ్చేసరికి రాను 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 ఎక్కడో ఒక దగ్గర బరస్ట్ అవుతుంది కదా. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. సభ్యత్వం గురించి అన్నారు కాబట్టి చెప్తున్నా. సభ్యత్వం విషయానికి వస్తే అసలు ఆ వర్క్ బోర్డులో మహిళలకి స్థానమే లేదు. అది పక్కన పెడితే ముస్లిమేతరులు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఒక వ్యవస్థ అనుకున్నప్పుడు ముస్లిమ్స్ ఉండాలి, ముస్లిమేతరులు ఉండాలి, అప్పుడే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఏ వ్యవస్థ అయినా. ఇప్పుడు ప్రతి చోట అట్లా పాటిస్తున్న పద్ధతే. కానీ ముస్లిమేతరులకు స్థానం వద్దంటారు, మహిళలకు అసలు స్థానమే లేకుండా ఉంటుంది. ఈ మధ్య ఏదో ఇద్దరిని మహిళల్ని తీసుకున్నారు. కానీ ఇదంతా ఎందుకు అంటే ఏం ఆశించి ఇదంతా? అయితే ఇక్కడ నేను చాలా క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నా. తర్వాత సందేహాలకు తావు లేకుండా 2 విషయాలు చెప్తాను నేను. ఇక్కడ ఇప్పుడు ఇది మాత్రం ఇదంతా ఊహాగానాలు మాత్రమే, ఇంకా పూర్తిగా ఏమీ జరగలేదు, ఇంకా చట్టరూపం పూర్తిగా జరగలేదు. అంటే చర్చ జరుగుతోంది, ఇంకా దాంట్లో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేస్తామని చెప్తున్నారు. అది జరగాల్సి ఉంది. పార్లమెంట్లో బిల్లు పెట్టినారు, ఆ బిల్లులో ఈ అంశాలు ప్రస్తావించినారు. ఇక్కడ నేను నిర్ద్వందంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, ఏ ధార్మిక సంస్థలైనా హిందువులైనా ముస్లింలైనా వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా కొనసాగాలి. అక్కడ హిందువుల దాంట్లో ముస్లింలను తీసుకుపోయి పెట్టడం కానీ, ముస్లింల దాంట్లో హిందువులు తీసుకొచ్చి కూర్చోబెట్టడం కానీ నిజంగానే అది అభ్యంతరకరంగా ఉంటుంది, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఉంటుంది. కాబట్టి అది ఒప్పుకోవడానికి సాధ్యపడదు. అది అట్లాంటి విషయాల్లో మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సామరస్యానికి సంబంధించిన అంశం, తర్వాత మనోభావాలకు సంబంధించిన అంశం, దీంట్లో భక్తికి సంబంధించి, తర్వాత ఒక మతపరమైనటువంటి కొన్ని ఆచారాలకు సంబంధించిన అంశం. దాన్ని అట్లా పక్కన పెడితే మహిళల అంశం మీరు అడిగినారు. నేను ఒక ముస్లిం బిడ్డగా, ఈ భారతీయ పౌరుడిగా చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా, ధైర్యంగా చెప్పదలుచుకున్నా. ఒకవేళ ఎవరైనా అడ్డగిస్తే ఆ అడ్డంకిని తొలగించడం కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి సిద్ధపడి మరీ మాట్లాడుతున్నా. మహిళలు నాట్ ఓన్లీ వక్ఫ్ బోర్డు మాత్రమే కాదండి, ప్రతి చోట కూడా మహిళల ప్రాతినిధ్యం ఉండాల్సిందే, ప్రతి రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఉండాల్సిందే. మహిళలకు ఈ ముస్లింలకు సంబంధించిన ఆచారంలో కట్టుబాట్లకు లోబడి ఉన్నప్పటికీ స్వేచ్ఛాయుత జీవనం వాళ్ళు కొనసాగించాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకు స్వేచ్ఛను ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఎక్కడికో చంద్రమండలంలోకి వెళుతున్న రోజుల్లో కూడా ఇంకా ముస్లింల మహిళల పైన ఆంక్షలు పెట్టడానికి మాత్రం నేను వ్యతిరేకిస్తాను. ఆంక్షలతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సృజనను తర్వాత వాళ్ళ శక్తి సామర్థ్యాలను అణిచివేస్తారంటే మాత్రం నేను వ్యతిరేకిస్తాను. అయితే ఇక్కడ మహిళల్ని చేర్చడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఇందులో ఉంది. ఇందులో కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్లకు పాలనా అధికారులుగా అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉందనే విషయం జరుగుతుంది. నేను 100కు 100% నేను స్వాగతిస్తా ఉన్నాను. ఎందుకు అని స్వాగతిస్తున్నానంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో అంటే గ్రామీణ స్థాయి నుంచి మొదలుకొని జాతీయ స్థాయి వరకు ఢిల్లీ దాకా కూడా గ్రామ వ్యవస్థ, గ్రామ పరిపాలన వ్యవస్థ దగ్గర నుంచి మొదలుకొని పార్లమెంటు దాకా కూడా నిర్ణయాలు జరిగే చోట జవాబుదారీతనం లేకపోతే ఎట్లా? ఏ రకమైనటువంటి ఆశలైనా, ఏ దేవాలయాలకు సంబంధించినా, చర్చిలకైనా, మసీదులకైనా వ్యక్తిగతంగా వాళ్ళ సంస్థలకు సంబంధించినటువంటి ఒక ఇది ఉండవచ్చు, బోర్డులు ఉండవచ్చు, కానీ అకౌంటబిలిటీ అయితే ఉండాలి కదా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించిన లెక్కపత్రాలు ఉండాలి. ఆ విషయంలో కలెక్టర్లకు బాధ్యతలు ఇవ్వడాన్ని నేను స్వాగతిస్తున్నాను. కాకపోతే ఇక్కడ నాకు అందరి అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. నాకు కూడా ఒక రకమైనటువంటి అనుమానం ఉంది. ఏమిటంటే ఈ రాజకీయ వ్యవస్థలో పెత్తనాలు చేయడం, పలుకుబడిని ఉపయోగించడం, పైరవీలు చేయడం అనే వ్యవస్థ కొంత కొనసాగుతుంది. ఈ పైరవీకారులకు ఇవాళ ఎవరైతే ఉన్నతాధికారులుగా ఉండి ప్రజల వైపు నిలబడాల్సి, తర్వాత ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో తలగ్గుతున్నారు ఈ రాజకీయ నాయకులకు. అట్లా తలగ్గకుండా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. మళ్ళీ రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో ఉంటే కనుక మళ్ళీ నిర్వీర్యం అవుతుంది, తీసుకున్న నిర్ణయాలు కూడా ఉపయోగంగా ఉండవు. కాబట్టి అక్కడ కొంత పారదర్శకత అవసరం ఉన్నది. అధికారులకు అధికారం ఇవ్వడం మంచిదే, కానీ పారదర్శకతతో ఉండాలి. పారదర్శకతతో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడికైతే ఎవరికైతే చెందాలో వాళ్ళకి చెందేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. సార్, నేను ఒక వర్డ్ విన్నా, ముస్లింలు అల్లాకు రాసిచ్చిన భూమినే వర్క్ అంటారు, కాబట్టి దీనికి సివిల్ కోర్టులతో సంబంధం లేదు, కాబట్టి ఇష్టానుసారం ఇంకా వాళ్ళది అంటే వాళ్ళది అన్నట్లుగానే అనే పేరు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే ముస్లింలు అల్లాకు రాసిచ్చిన భూమిని వర్క్ అంటారా? ఇప్పుడు ముస్లింలు మాత్రమే అల్లాకు రాసిచ్చిన భూమిని వక్ఫ్ అనడం అంటే, వక్ఫ్కు అప్పచెప్తారు ఇవన్నీ. వక్ఫ్కు చెప్తున్నాను కదా, అక్కడ అంటే అక్కడ నిల్వ ఉంచడమో, దాచి ఉంచడమో, కాపాడమో ఇట్లా ఉంటుంది కదా. మిగతా సంస్థలకు కూడా, గుళ్ళు గోపురాలకు కూడా దానాలు ఇస్తుంటారు. ఇచ్చిన తర్వాత ఆ దానాలతో దానికి ఏదో ఒక
రంగులు వేయించడమో, దీపధూప నైవేద్యాల్లో భక్తులకు ఒక వసతి కల్పించడం, లేకపోతే ఇంకోటి వస్తే బస చేయడానికి కొన్ని అది చేయడం, ఇట్లా చేస్తారు కదా. అట్లనే దీంట్లో కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఇది వ్యక్తిగతంగానో లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలకో, లేకపోతే మేము దీని మీద అజమాయిషి ఉంది కాబట్టి ఇది మాకు అనుసరణలు నడవాలనడానికి మాత్రం పోలీస్ స్టాప్ పెట్టాల్సింది. దానికి సంబంధించి చర్చ జరగాలి, ఆ రకమైనటువంటి నిర్ణయం జరగాలి. కానీ దీన్ని రాజకీయ దుమారం లేపే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాజకీయ క్రీనీడలో ఇప్పుడు మైనారిటీలను కూడా ఒక రకంగా ఒకవైపు మాకు అన్యాయం జరుగుతుందనే భావనలో ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం. రెండోది ఇటు హిందువులంతా కూడా ముస్లింలు మొత్తం ఈ ఆస్తులన్నీ చట్టానికి లెక్క చెప్పరట, ప్రభుత్వం సంబంధం లేదట, ఆ తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారట, ఇట్లా వదిలిపెడితే ఎట్లా, మరి మనమేమో ఎందుకు లెక్కలు చెప్పాలి, ఇటువంటి ప్రచారం జరుగుతుంది. ఇదంతా సరైంది కాదు. ఇది కొంత కావలసుకొని జరిగేటటువంటి కుట్ర. అయితే ఒకటి మాత్రం చెప్పాలి, ఏది ఏమైనా ప్రభుత్వ అజమాయిషిలో ఓ పాలనా యంత్రాంగం కింద మాత్రం ప్రభుత్వ అజమాయిషి అంటే గుర్తుకొచ్చింది, ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, టర్కీ ఇట్లాంటి దేశాల్లో కూడా ఇప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉన్నాయి బోర్డులు, వర్క్ బోర్డులు. మన దగ్గర అదే పని చేస్తామంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. అసలు మీకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ వేరే దేశాలలో ఇది లేదు, ఇక్కడే ఉంది ప్రస్తుతానికి. అయితే ఒప్పుకోకపోవడం ఏం లేదండి. ఇక్కడ రాజకీయం చేసేటటువంటి ప్రయత్నాలలో కొన్ని అబద్ధాలు, అభూత కల్పనలు జరుగుతూ ఉన్నాయి. ఈ అబద్ధాల, అభూత కల్పనలే ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ఉన్నాయి, అపోహలు, అనుమానాలు. నిజంగానే ఎవరి చేతిలో ఉంటే మాత్రం, నేను ఉదాహరణకు నేను చెప్తున్నా, ఒక సగటు ముస్లింగా చెప్తున్నా, నాకు వచ్చేదేముంది, నాకు పోయేదేముందండి. నిజానికి చెప్పాలంటే అది ఎవరి చేతిలో ఉంటే మాత్రం నాకు వచ్చేదేముంది, పోయేదేముంది. నాకు అందితే కదా, నాకు సంబంధించి అందితే కదా, నాకు అది కోరుకుంటున్నాను నేను. కానీ ప్రభుత్వ వైపు నుంచి జరగాల్సిన ఇనిషియేషన్ ఇప్పుడు జరుగుతున్నప్పుడు, ఒక రాజకీయ రాద్ధాంతం జరిగినప్పుడు దీని రోడ్ల మీకు తీసుకొచ్చి ఈ వర్గం వైపు మేము ఉన్నామని చెప్పే ప్రయత్నం మీరు చేసిన, ఈ వర్గం వైపు మీరు నిజంగానే ముస్లింల వైపు ఉన్నవాళ్ళైతే, ఈ ముస్లింల సంక్షేమం పట్టించుకోవాలైతే, ఈ దేశ స్వాతంత్రంలో అత్యధికంగా 75 ఏళ్ల ఈ దేశ స్వాతంత్రంలో ఎక్కువ పరిపాలించింది ఎవరండి? ఎక్కువ ఏ పార్టీలు పరిపాలించినాయి ఈ దేశాన్ని? మరి ఇవాళ మరి ముస్లింల దారిద్ర్యానికి కారణం ఆ పార్టీలా కాదా? ఆ పార్టీని సమర్థించిన వాళ్ళ కాదా? ఆ పార్టీ అడుగులకు మడుగులొత్తిన వాళ్ళ కాదా? ఆ రాజకీయ పార్టీల నీడలో నిలబడిన వాళ్ళ కాదా? ఇవాళ ఇన్నేళ్ల స్వతంత్ర దేశంలో ముస్లింలు అనేక మంది, వందల మంది అమరుల త్యాగాలు ఈ దేశం కోసం ఇచ్చి ఉన్న సందర్భంలో కూడా ఈరోజు ఒక సవరణ జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే దీన్ని పెద్ద భూతద్దం తీసుకొచ్చి, ఇదో పెద్ద ఇదిగా తీసుకొచ్చి, దేశంలో ఒక పక్క ఉగ్రదాడి జరిగి అశాంతి నెలకొని ఉన్న సందర్భంలో కూడా మళ్ళీ దీని చుట్టే దీనికి ఒక ప్రయారిటీ ఇచ్చి, దీనికి ఒక ప్రాధాన్యత కల్పించి ప్రజల్ని ఇటువైపు మలచడానికి చూసిన నిజంగా చాలా బాధేస్తుంది. ఇది 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 ఎంత అవివేకమైన. మీరేమంటారు సార్, ఏప్రిల్ 30 మీరు అన్నట్లు ఇందాక ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ లైట్స్ ఆఫ్ నిరసన, వర్క్ దానికి రిలేటెడ్ లైట్స్ ఆఫ్ నిరసన ఏప్రిల్ 30న చేపట్టినారు. మీరు అన్నట్లు పాక్తో యుద్ధం సమయం ఇది, అందరూ దేశం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటుంది, పహల్గామ్ ఇష్యూ. ఇట్లాంటి సమయంలో వర్క్ రిలేటెడ్ ఒక లైట్స్ ఆఫ్ అనే నిరసన కార్యక్రమం, దీనికి పిలుపునివ్వటం ఎంఐఎం చీఫ్, అసలు ఏం అంటే ఆయన అంటే ఇక కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు మాట్లాడితే, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు, దళితులు, బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ప్రజల ఇండ్లలోనేమో చీకటి ఉండాలి, మీ ఇంట్లో మాత్రం వెలుగులు ఉండాలి. మీరు ఎన్ని గంటలు లైట్లు ఆఫ్ చేసినారో చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే ప్రకటించిన ఓవైసీ గారు ఇప్పుడు ఎందుకు లైట్లు బంద్ చేయమంటున్నారు అనే విషయంలో కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ దేశంలో ఉగ్రదాడి జరిగి అశాంతి నెలకొని ప్రతి ముస్లిము ఒక అభద్రత భావంలోకి నెట్టివేయబడి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయబడి, ఈ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చూసి విద్వేషాలు, విధ్వంసాలు సృష్టించబడేటటువంటి ప్రయత్నాలు ఒక పక్క జరుగుతూ ఉంటే, కనీసం ధైర్యం నింపే ప్రయత్నం చేయకుండా, మైనారిటీలకు ఒక రకమైనటువంటి కనీసం భరోసా ఇచ్చే ప్రయత్నం చేయకుండా, హిందూ ముస్లింలు బాయిగా ఉన్న ఈ ప్రాంతం లోపల మళ్ళీ ఇప్పుడేదో అత్యవసరమైనట్టు అన్నట్టుగా ఈ లైట్లు బంద్ చేసే కార్యక్రమం. నేను అడుగుతున్న సూటిగా, అసలు ఈ వక్ఫ్ బోర్డు ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ కాలం సభ్యులుగా ఉన్నది మీరే కదా. ఈ లైట్లు బంద్ చేసే కార్యక్రమం, చీకటి గురించి చెప్తున్నారే, మాకు ఈ చీకటితో సంబంధం లేదు నాయన, ఈ చీకటి నుంచి విముక్తి కావాలనుకుంటున్నాం, వెలుగుల వైపు మేము ప్రయాణం చేయాలనుకుంటున్నాం. ఈ లైట్లు బంద్ చేసే కార్యక్రమం ఎందుకు చేస్తాం? లైట్లు వేసి ఆ లైట్ల వెలుగులో జరిగినటువంటి అవినీతిని, చీకటి ఒప్పందాలని, చీకటి బండారాలు బయటపెట్టడం కోసమే ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా వెలుగుల వైపు వెళ్తాం తప్ప మరింత చీకట్లోకి వెళ్ళాం. ఈ లైట్లు బంద్ చేసే పని మీరు ఏమంటారు, ఈ మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం, మీ లబ్ధి కోసం
నేను అంటున్నా, నాకు కొంతమంది మిత్రులు చాలామంది ఫోన్లు చేసినారు, నేను కూడా కొంత ఎంక్వైరీ కూడా చేస్తాం, అవసరంతో ఒక సమూహంతో ఒక విద్యావంతులతో కొంత ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలంది. అక్బర్ నిజాముద్దీన్ అనే అనుచరులను పెట్టుకొని, అక్బర్ నిజాముద్దీన్ అనేటువంటి అనుచరులను పెట్టుకొని వక్ఫ్ ఆస్తులను మొత్తం కబ్జాల్లో ఉంచుకొని, వక్ఫ్ ఆస్తుల్ని మీ ఆధీనంలో పెట్టుకొని, వక్ఫ్ ఆస్తులు మీ సొంతమైనట్టుగా, లేకపోతే మీ వాళ్ళకు మాత్రమే ఉపయోగం జరిగేటట్టుగా, తర్వాత మీకు మాత్రమే ఆ ఆస్తుల మీద హక్కులు ఉన్నట్టుగా దగ్గర పెట్టుకొని పేద ముస్లింలు వేధిస్తున్నారనే విషయం కూడా వస్తుంది. త్వరలో ఆలోచన చేస్తాం, విద్యావంతులను సమీకరిస్తాం, జ్ఞానవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో భాగంగా ముస్లిం సమాజం కూడా ముందుకు రావాలనుకుంటుంది. కాబట్టి ఈ అక్బర్ నిజాముద్దీన్ లాంటి వాళ్లకు, లేకపోతే వేరే వాళ్ళకు కట్టబెట్టడం కోసం ఈ నల్ల రిబ్బన్లు కట్టుకోం. మా కోసం, మా హక్కుల కోసం, మా బతుకుల్లో వెలుగుల కోసం, మా బతుకుల్లో మార్పుల కోసం, రేపు మా బిడ్డల వెలుగుల కోసం మేము వెలుగుల వైపు ప్రయాణం చేస్తాం. కానీ ఈ లైట్లు బంద్ చేసి చీకటి కార్యక్రమాలు చెయ్యం, చీకటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళని ఉపేక్షించాం. దేశంలో ఒక రాష్ట్రంలో ముస్లింలు బీసీలు, మరొక రాష్ట్రంలో ఓసీలుగా ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి పరిష్కారం కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అంటే నేను ఇక్కడ చాలా స్పష్టంగా మనం మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్రంలో బీసీ కులగణన, అసలు జనాభా కులగణన జరిగింది, జనాభా గణన జరిగింది, దాంట్లో కులగణన కూడా జరిగింది. కులగణన జరిగిన సందర్భం లోపల ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించినటువంటి జనాభా కులగణనలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12% మైనారిటీల్లో 10% మైనారిటీలను బీసీలుగా గుర్తించింది. నేను దాన్ని స్వాగతిస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలలో కొన్ని వర్గాలు ఉన్నా కూడా ఇప్పటికీ పేదరికంలో ఉన్నాయి. తర్వాత వీళ్ళందరూ కూడా బీసీఈ గ్రూప్లో చేర్చబడి ఉన్నారు. 10% ఉన్నటువంటి ఈ బీసీలను గుర్తించినందుకు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను కూడా నేను స్వాగతిస్తా ఉన్నా. ఇదే సందర్భం లోపల ఈ కులగణన జరిగేటప్పుడు ఏ ప్రాతిపదికన ఈ కులగణన జరిగింది, ఈ సర్వే జరుగుతున్నప్పుడు ఎటువంటి ఏమంటారు దాన్ని తీసుకున్నారంటే ఏ ప్రాతిపదికన దీన్ని చూశారు కులగణనలో, అంటే ఎవరు బీసీలుగా ఎట్లా గుర్తించారనేది ఒకటి. తర్వాత అధికారులు కూడా ఎంత నిష్పక్షపాతంగా ఈ కులగణన చేశారనే దాని కూడా మనం మాట్లాడుకోవాలి. నిష్పక్షపాతంగా కులగణన జరిగి ఉండి, తర్వాత సహేతుకమైనటువంటి కులగణన జరిగి ఉండి, ప్రజలందరికీ అభ్యంతరాలు లేకుండా ఉండి, అంటే ధనికుడిని పేదవాడి కింద, పేదవాడిని ధనికుడి కింద వేయకుండా నిజంగానే సమగ్రంగా జరిగి ఉంటే కనుక ఈ కులగణనను నేను స్వాగతిస్తున్నా. దీంట్లో అభ్యంతరాలు ఏం లేవు. అయితే ఇక్కడ నా విన్నపం, విజ్ఞప్తి ఒకటి ఉంది. ఇక్కడే చాలా కీలకమైన అంశం కూడా చెప్పదలుచుకున్నా. బీసీలుగా చెప్పబడుతున్నటువంటి మొత్తం బీసీ సమాజం అంతా కూడా కలిసి ఉండి ఈ దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఢిల్లీ కోట వరకు కూడా రాజ్యాధికారం చేపట్టాలన్న ఒక కళ, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలను పట్టుకొని వాళ్ళ ఉనికిని చాటుకొని అనేక రకాల అవమానాలు, ఇబ్బందులు, వివక్షలు, అసమానతలు ఎదుర్కొని బీసీ సమాజం ఇవాళ చైతన్యవంతంగా ముందుకు వచ్చింది. ఈ బీసీ సమాజం చేతికి కూడా రాజ్యాధికారం రావాల్సి ఉన్నది. రాజ్యాధికారం రావాలి అనంటే ఈ కులగణనల సందర్భంగా నిష్పక్షపాతంగా లెక్కలు జరిగి ఉండాలా. రాజ్యాధికారం వరకు మాట్లాడుతున్నారు సార్. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ ఎత్తేసింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమైనా రేవంత్ సర్కార్ అయినా మీ ముస్లిం రిజర్వేషన్ని కంటిన్యూ చేస్తుంది, ఓకే. కానీ ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ని ఎత్తేసే అవకాశం ఉంది అంటారా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు బలమైన విశ్వాసం ఉందండి. నేను భవిష్యత్తును ప్రేమిస్తాను, భవిష్యత్తు పాజిటివ్గా ఉండాలనుకుంటా, భవిష్యత్తు నాదే అనేటటువంటి కలలుగంటూ వెతుకుతూ వస్తుంటాను. ఈ దేశంలో ఇప్పటికి అనేక సమూల మార్పులు జరిగినాయి, రేపు కూడా అనేక మార్పులు జరుగుతాయి. మార్పుల వైపు ప్రయాణం జరుగుతుంది. మార్పులకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ కూడా తన ఆలోచనలు మార్చుకోకపోతే ఆ పార్టీని మార్చే పరిస్థితి కూడా ఉంటుంది. నేనేమంటున్నా ఇక్కడంటే, నేను మళ్ళీ ఇందాక కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, 75 ఏళ్ల పాటు స్వతంత్రం వచ్చి ఇప్పుడు ఇన్నేళ్ళు 75 ఏళ్ళు అయినా ఈ బతుకులు మారకపోవడానికి కారణమైన వాళ్లకు బుద్ధి చెప్పేటటువంటి సమయం అయితే దగ్గర ఉందనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. నేను ఇక్కడ మళ్ళీ చెప్పాలి, ఇందాక మీరు నన్ను అడ్డుకున్నారు కాబట్టి ఆగిపోయాను. ఈ 10% ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్లు బీసీలుగా ఇచ్చినారో, నా విజ్ఞప్తి ఏమిటంటే 10%గా మాకు ఇచ్చినందుకు నేను స్వాగతిస్తున్నా, హర్షిస్తున్నా. ఇది నేను ఒక ముస్లిం బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలను దగ్గర చూసిన వాడిగా, ఏ వర్గాలైతే ముందు వరుసలో నిలబడి ప్రాణత్యాగం చేసిన ఆ వర్గాలన్నీ కూడా మేము కోరుకున్నటువంటి ఫలితాలు వస్తాయనే భావనతో ఉన్నవాళ్ళగా, ఇప్పుడు 10%గా ఉన్న ముస్లింలకు గ్రామ స్థాయి, అంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఉప సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జడ్పీటీసీ దగ్గర నుంచి, వైస్ ఎంపీపీ దగ్గర నుంచి, జడ్పీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్లమెంటు దాకా
మాకు రిజర్వేషన్లు 10% కల్పించాల్సిన అవసరం ఉంది, అప్పుడే మీ చిత్తశుద్ధిని దేశంలో మతపరమైన రిజర్వేషన్లకి స్థానం లేదు అంటుంది బీజేపీ. ఇక్కడ కళ్ళు తెరిచి చెవులు విడమరిచి వినాల్సిన అవసరం ఉంది, కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని మొదటి పేజీ పీఠికలోనే చాలా క్లియర్గా కులాలకు మతాలకు సంబంధం లేకుండా అంటే వాళ్ళ జీవన స్థితిగతులు జీవన పరిణామాల ఆధారంగా అంటే వెనకబాటు తరంగా ఆధారంగా మీకు రిజర్వేషన్ ఏముంటుంది. 1000%, 100% కాదండి, 1000% ముస్లింలు వెనకబడి ఉన్నారు. అనేక అధ్యయనాలు చెప్పినాయి. సచార్ కమిటీ నుంచి సుధీర్ కమిటీ కమిషన్ దాకా కూడా లెక్కలు తీసినాయి. నిన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసిన దాంట్లో బీసీలుగా మీరు ఎట్లా గుర్తించి పెట్టినారు అంటే మేము దారిద్ర్య రేఖ దిగవ ఉన్నామనే కదా. ఇట్లా ఉన్న తర్వాత దీన్ని మతపరమైనటువంటి అనడానికి లేదు. అయితే భారతీయ జనతా పార్టీ ఇట్లా అంటోంది కాబట్టి మీకు రేపు పొద్దున మేము వస్తే వాళ్ళది ఇవ్వరు కాబట్టి ఇప్పుడు మా వైపు నిలబడండి అని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు వచ్చి అంటున్న పార్టీ పక్కన పెట్టండి, వచ్చిన రోజు చూద్దాం. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు అమలు చేయండి. మీరు ఎందుకు అమలు చేయడం లేదు? ఈ రాష్ట్రంలో మొత్తం మెజారిటీగా ఉన్న ముస్లింలంతా కూడా 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి పార్టీగా చెప్పబడుతున్న బీఆర్ఎస్కు కేసీఆర్ను కాదని ఈ భారతీయ జనతా పార్టీ ఇది ముస్లింలకు వ్యతిరేకమైన ప్రచారం ఉన్నదని గట్టిగా మీరు ప్రచారం చేసినారు కదా. మీ ప్రచారాలు విని మిమ్మల్ని నమ్మి మేమందరం కలిసి ముస్లింలంతా కూడా మీకు ఓట్లు వేసినారు కదా. మరి ఓట్లు వేసిన తర్వాత నేను చాలా సూటిగా అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ముస్లిం ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమా, రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా మాట్లాడిన నాయకులారా, ఒక్క ముస్లిం మంత్రి లేడు 15 నెలల కాలంలో. ఇది ఎంత దౌర్భాగ్యం, ఎంత సిగ్గుచేటు. మాకైతే ఆత్మగౌరవం దెబ్బతింది, అవమానంగా ఉంది. మీకు ఏమి చీము కుట్టినట్టు కూడా లేదు. పైగా బీజేపీ మీద నెపం వేసి కూర్చుంటామంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం. నీ చేతిలో అధికారం ఉంది కదా, మీరు ఇవ్వాలి కదా. మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినారు కదా. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ రిలేటెడ్. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ఇస్తున్న ఈ రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్ కి గ్యారంటీ ఉన్నట్లేనా? మీకు ఆ నమ్మకం ఉందా? నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఏ రాజకీయ పార్టీ దయాదాక్షిణ్యం మీద రిజర్వేషన్ రావట్లేదండి. ఏ రాజకీయ పార్టీ దీన్ని క్రెడిట్ చేసుకునే అవకాశమే లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరు ప్రజల్లాగా ఉన్న ప్రజలు ముస్లింలు కూడా, అందరు ప్రజల్లాగానే మైనార్టీలు కూడా ఉన్నారు. అన్ని వృత్తుల్లాగానే వీళ్ళు కూడా ఏదో అక్కడక్కడ మతపరమైన రిజర్వేషన్. ఇది మతపరమైన రిజర్వేషన్ కాదు అంటున్నా. ఇది మతపరమైన రిజర్వేషన్ ముమ్మాటికి కాదు. ఇది ఆర్థిక అసమానతలకు సంబంధించి, వెనకబాటుకు సంబంధించి, వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి పొందే అవకాశంలో భాగంగా వచ్చే రిజర్వేషన్ ఇది. మీరు స్ట్రైట్ గా చెప్పండి సార్, అసలు రిజర్వేషన్స్ ముస్లింలకి అవసరమా, ఉండాలా, వద్దా? ఇప్పటికే ఈ దేశంలో ముస్లింలు అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారు. ఇప్పటికే వెనకబాటుతనానికి గురై ఉన్నారు, వివక్షకు గురై ఉన్నారు. ఇప్పుడు దారిద్ర్య రేఖకు దిగువన వాళ్ళ కనీస జీవనోపాధి గడపలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళ కోసమే ఈ రిజర్వేషన్లు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు. ఆ రోజు ఉన్న పరిస్థితిలో దళితులు దయనీయ పరిస్థితిలో కనపడినారు. దళితుల కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఆయన ఆలోచించినాడు. ఆ దళితుల కోసం ఎందుకు ఆలోచించినాడు అంటే అత్యంత వెనుకబడి ఉన్నారు, వివక్షకు గురవుతున్నారు, అంటరానితనాన్ని చూస్తున్నారని. అంతకంటే అధ్వానంగా మైనార్టీల పరిస్థితి ఉంది. ఇక్కడే నేను కొంచెం నాకు కూడా వస్తున్న కామెంట్స్ కానీ ఫోన్లు కానీ చాలా కొన్ని వస్తున్నాయి. నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా, దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నా. ఇక్కడ మతపరమైన అంశం పక్కన పడేయండి, మతం కాదు. వాళ్ళ జీవన స్థితిగతులను చూడండి, వాళ్ళ జీవన పరిణామాలను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి భారత పౌరులుగా కనీసం వాళ్ళు పొందేటటువంటి హక్కుల్ని వాళ్ళకి చేరేటట్టు వాళ్ళ నోటి దగ్గరికి వచ్చేటట్టు చూడండి అంటున్నా. అయితే కొంతమంది ముస్లింలు పెద్దలుగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు, అహంకారపూరిత వ్యవహార శైలి, వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఒక డాబుసరి విధానం మూలంగా వీళ్ళలాగే అందరూ ఉంటారనేటువంటి భావన కలిగి పాపం పేద ముస్లింల మీద దాడులు జరిగేటటువంటి, పేద ముస్లింల పైన కూడా ఏమంటారు ఈ రిజర్వేషన్ దక్కకుండా కుట్ర జరుగుతుందని నేను భావిస్తా ఉన్నా. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది, ఈ కుట్రల్ని పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు జీవించే హక్కు ఉంది కదా, కనీసం వాడి హక్కులను పొందే హక్కు ఉంది కదా. అందరిలో భాగంగానే దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, ఆదివాసులతో పాటు ముస్లింస్ కూడా ఓన్లీ ముస్లింలో ఉన్న పేదల విషయంలోనే ఇట్లా చలిస్తారా, లేకపోతే అందరి విషయాల్లో? మంచి ప్రశ్న. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మొట్టమొదట భారతీయుని, ఈ మొట్టమొదటి భారత పౌరుని. ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాల ఉన్నటువంటి వాడి అభ్యున్నతి జరగకుండా ఈ దేశం అభివృద్ధి చెందిందంటే నేను నమ్మను, అది బూటకం అంటాను నేను. ఈ దేశంలో తిండికి లేకుండా డొక్కలేండి పడుకున్న వాడిని పక్కన పెట్టి ఏదో అదే కులము, అదే వర్గపోడో కుర్చీలో కూర్చొని తినుకుంటూ ఇది మారిపోయింది సమాజం అని అంటే నేను ఒప్పుకోను. ముస్లింలు మాత్రమే కాదండి, ఈ దేశంలో
ఇప్పటి కనీసం ముస్లింలన్నా ఈ ప్రాంతాలలో ఉంటున్నారు, కానీ అటవీ ప్రాంతాలలో, మైదాన ప్రాంతాలలో కనీసం వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు ఉన్న ఆదివాసుల గురించి నేను ఆలోచిస్తాను. మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనుల గురించి ఆలోచిస్తాను నేను. తర్వాత ఈ గిరిజనుల హక్కులు, ఆదివాసీల హక్కులతో పాటు దళితులకు సంబంధించినటువంటి వివక్షను రూపుమాపాలని, అసమానతలు పోవాలని, అంటరానితనం పోవాలని కలలు కన్నటువంటి ఆ సమాజం, అంబేద్కర్ లాంటి మహా గొప్ప యోధులు కలగాలంటే ఆ సమాజం వైపు వెళ్ళేట క్రమం లోపల వాళ్ళ ఆలోచనలు అందిపుచ్చుకొని కదా ఇక్కడ దాకా వచ్చినాం. ఆ మూలాలను ఎట్లా మర్చిపోతాం, ఆ వాటిని ఎట్లా నేను విస్మరిస్తా? ఆ కోవలో చెందిన వాడిగా, ఆ కోవలో ఉన్న వర్గంగా దీన్ని చూస్తున్నాను. ఇవాళ నేను నిజంగా చెప్పాలంటే కొంతకాలం క్రితం నుంచే ముస్లిం వాదానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. అంతకుముందు నేను ఇప్పుడు మాట్లాడలేదు. నేను మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, ఇగో ఇట్లా ఆలీబాబాలు, అరడజన్ దొంగలు, ఇట్లా గబ్బర్ సింగ్ల ప్రోద్బలంతో ఈ ఆందోళనలు, ఈ గబ్బర్ సింగ్ల నేతృత్వంలోనే మొత్తం ముస్లింలు ఉన్నారని ఒక భ్రమలు ఉన్నాయి. వీటిని పటాపంచాలు చేయాలి, ఇలా చైతన్యవంతం చేయాలి, ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర అన్నట్టుగా రావాలి. ఇవాళ నేను ఎక్కడో ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను, అది మేక చూస్తే మేక ఎన్నడు బెదరదు, పులిని చూస్తే పులి ఎన్నడు అదరదు, మాయరోగం ఏమో కానీ మనిషికి అసలే కుదరదు అని అంటాడు ఆయన. అట్లా ఇవాళ మనుషుల మధ్య ఇంత వైషమ్యాలు రెచ్చగొట్టేటటువంటి మనిషికి పడట్లేదు. మనిషి అనగానే ఆ మతమే కనపడుతుంది కానీ మనిషి తర్వాత కనపడుతుంది. ఇది చాలా దురదృష్టం, విచారకరం. ఇది చాలా విచారకరం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ముస్లింల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడడం లేదు. మాట్లాడాల్సినటువంటి వాళ్ళు, సౌకర్యాలు కల్పించిన వాళ్ళు, వీళ్ళ ఓట్లతో గెలిచి అధికారంలో ఉన్న వాళ్ళు ఈ కేవలం వీళ్ళ ఓట్లను వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం నిర్మించుకోవడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు మోసం చేస్తూ ఉంటే, కుట్రలు చేస్తూ ఉంటే, దగా చేస్తూ ఉంటే, ఆస్తులు వాళ్ళ వైపు మళ్ళించుకుంటూ ఉంటే, ఈ పేదరికాన్ని మరింత పేదరికం చేస్తూ ఉంటే, గుడిసెల వైపు కన్నెత్తి చూడకుండా ఉంటే, రోజువారీ కూలి చేసుకునే వాడి దగ్గర కూడా ఎమ్మెల్యేలుగా గెలిచి, నేను ఇప్పుడు వస్తుంటే ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పినాడు, ఎమ్మెల్యేలుగా గెలిచి రోజు వాళ్ళు చిట్టీలు నడుపుతారట. అంటే పొద్దున డబ్బులు ఇవ్వడం, సాయంత్రం తెచ్చుకోవడం, లాభం వచ్చిన దాంట్లో కనీసం 100-200 రూపాయలే వాళ్ళ దగ్గర ఉంటాయట. ఇది చెప్పాడా భగవంతుడు? ఏ దేవుడు చెప్పాడు ఇది? ఏ మతం చెప్పింది ఇది? పేదవాడిని దోచుకొని తినమని ఏ మతం చెప్పింది? ఇప్పుడు అక్బర్ నిజాముద్దీన్లేమో కోటలు కట్టాలి, కబ్జాలు చేసుకోవాలి, వాళ్ళ దగ్గర 100 ఎకరాలు ఉండాలి, ఎక్కడ ఎవడ నిర్భాగ్యుడో నిస్సహాయుడో కనపడితే భూములు గుంజుకోవాలి. ఈ పళ్ళు అమ్ముకునేవాడు, కూరగాయలు అమ్ముకునేవాడు, గల్లీల్లో సోడాలు, ఐస్ క్రీమ్లు అమ్ముకునేవాడు మాత్రం రోజు 100 రూపాయలు 200తో బతకాలి. ఇది పోవాలని కోరుకుంటున్నాను కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పిన కోరుకున్నట్టే మాట్లాడుతా ఉన్నాను. పళ్ళు అమ్ముకునేవాడు, రోడ్ల మీద అడుక్క తినేటోడు, ఎవడైనా సరే కుల మతాలకు అతీతంగా వాడు పేదవాడు అనేది మాత్రమే మిమ్మల్ని మిమ్మల్ని మీలో చలనం తెస్తుంది అనే విషయం అయితే నిజంగా మాకు అభినందించదగ్గ విషయం. దానికైతే హ్యాట్స్ ఆఫ్ మీకు. ఫైనల్ గా మనం వర్క్ దగ్గరకు వద్దాం సార్. వర్క్ బోర్డ్ విషయంలో, ఈ భూమి వర్క్ ఆస్తుల సేకరణ విషయంలో, వాటి విషయంలో జరుగుతున్న చట్ట సవరణ విషయంలో ఒక ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు ఎట్లా ఆలోచిస్తే కరెక్ట్ ప్రస్తుత సందర్భంలో? క్లియర్గా అండి, ఏం దాపరికం లేదు, ఇంకేం కన్ఫ్యూజన్ లేదు, వెరీ క్లియర్. మహిళల్ని ఇందులో పెట్టానడానికి స్వాగతిస్తున్నాం మేము, ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు. కలెక్టర్లను అధికారాలు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. హిందువులను తీసుకొచ్చి దీంట్లో సీఈఓలుగా కూర్చోబెడతారంటే ఖచ్చితంగా అభ్యంతరం వస్తుంది. దాన్ని ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఆ రకమైన అనుమానాలని, అపోహల్ని తావు లేకుండా నిష్పక్షపాతంగా నిజంగానే నిర్వహించే పరిస్థితి ఉంటే ఆలోచిస్తే దాన్ని కన్విన్స్ చేసి కొంత చైతన్యపరిచి దాని మీద అవగాహన కలిగించి చర్యలు తీసుకోవాలి. కానీ ఇది భయాందోళన కలిగినటువంటి ఈ సందర్భం లోపల, భయాలు నెలకొని ఉన్న నేపథ్యం లోపల ఈ ఉట్టిగానే మేము తీసుకొచ్చి మీ మీద రుద్దుతామనేటువంటి ప్రయత్నం అటు ప్రభుత్వం చేసినా లేదు, ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి స్వతంత్రంగా ప్రతిపత్తి కలిగి మేమే అధికారం అని చేసినా ఇద్దరిని కూడా ఒకటే ఘాటికి కట్టేటటువంటి పరిస్థితి, ఒకటే కోణంలో చూస్తాం. మాకు కావాల్సిందల్లా ఏ ఆస్తి ఉన్నా, ఏ సంపద ఉన్నా అది అందరికీ పంచబడాలి. అందరికీ లేనివాడికి పంచబడాలి, పేదవాడికి పంచబడాలి. కడలో చిట్ట చివరన ఉన్న పేదవాడికి కూడా ఆ సంపద దక్కాలనేది నా కోరిక. దాంట్లో బాగానే మాట్లాడతాను తప్ప నాకేం వ్యక్తిగతంగా కానీ వ్యక్తుల పట్ల కానీ లేదు. కానీ దీన్ని ఆసరగా చూసుకొని, దీన్ని బూచిగా చూపిస్తూ, ఇంకా దీని మీద రాజకీయ మేడలు కడతాం, రాజకీయ నిర్మాణం మేము చేసుకుంటాం, మేము పునాదులు వేసుకుంటామంటే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఎస్, చైతన్యం రావాలి సార్. మీరు ఆలోచిస్తున్న కోణంలో చాలా మంది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ముస్లిం వర్గంలోనే. కాబట్టి చూద్దాం, చైతన్యం రావాలని మీరు ఇందాక మొదట్లో అన్నట్టు ఫ్యూచర్ మీద ఎక్కువ దృష్టితో నడుస్తాను, ఫ్యూచర్ని ఎక్కువ ఆశిస్తాను, ఫ్యూచర్ బాగుండాలని ఆశపడతాను అన్నారు. అలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. పల్లవి టీవీకి ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.